విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే ఇక్కడ ప్రారంభించబోతోంది. అది మీకు తెలిసిందా? తెలిసింది. చాలా చాలా సంతోషం అనిపించింది తెలిసిన రోజే. మేమైతే అంత ఆనందపడలేదండి. దానికోసమని మేము అసలు కృష్ణా జిల్లా అయితే మాకు మా మనవరాజు చదువు కోసమని ఇక్కడికి వచ్చాము, వైజాగ్ వచ్చాము. ఆ చదువు కోసం ఇంజనీరింగ్ చదవటం కోసం ఇక్కడికి వచ్చాము. కానీ అట్లా చదివిన వాళ్ళందరూ ఇతర దేశాలకు వెళ్ళి చాలా చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి. అక్కడ ఉండలేరు, ఇక్కడికి రాలేరు. అదే పరిస్థితి. ఇప్పుడు ఇది వచ్చిందంటే తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారో చెప్పడానికి కూడా వీల్లేదు. ఇక్కడే ఎంతో మందికి అయితే ఉద్యోగ అవకాశాలు దక్కబోతూ ఉన్నాయి, ఎన్నో సదుపాయాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన వరమో లేదు, లోకేష్ గారి ఇచ్చిన వరమో, ఆ భగవంతుడు మాత్రం వాళ్ళిద్దరికి నిండుగా నూరేళ్లు ఆయుష్తో అలా ఉండాలని, ఆ భువనేశ్వరి తల్లి గారి ఆ బిడ్డను కన్నందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటారు, మనం చెప్పినట్టు చక్కగా వింటారు. మన జీతాలతో ఏం పని లేదు, మనం చక్కగా ఇక్కడే ఉంటాం, మన ఊళ్ళోనే, మన పుట్టిన ఊళ్ళోనే. ఈ విశాఖ చేసుకున్న పుణ్యమో తెలియదు, మరి ఇక్కడ జనం చేసుకున్న అదృష్టమో తెలియదు. చాలా చాలా మాత్రం మన లోకేష్ బాబు ఈ ఐటీసీ జోడు పెట్టించారు, చంద్రబాబు నాయుడు గారు ఈయనేమో ఐటీ కంపెనీలు పెట్టించారు, మన మంత్రి గారు లోకేష్ బాబు ఇలా చేశారంటే. కానీ ఇంకా ఎంత ముందుకు తీసుకొస్తాడో తెలియదండి. ఆయన వారసుడు కదా చంద్రబాబు నాయుడు గారు వారసుడు. ఇంకా ఇంకా ముందు మంచి మంచి పనులు చేయాలని చాలా చాలా ఇది